హాయ్ నమస్తే, నేను మీ ధనుంజయ్. ఎలా ఉన్నారు? ఒక సినిమాకి డైరెక్టర్ అవ్వాలన్నా, డైరెక్టర్ అయిన తర్వాత నిలదొక్కుకోవాలన్నా అసలు ఎలా ఉండాలి, ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనేది మన సినిమా ఇండస్ట్రీలో సీనియర్స్ ఏమంటున్నారో ఇప్పుడు వారి అనుభవాల ద్వారా కొన్ని విషయాలు చూద్దాం. ఒక సినిమాకి ఫండమెంటల్స్ మంచి స్క్రిప్ట్ ఉండాలా, మంచి కాస్టింగ్ ఉండాలా, మంచి మార్కెటింగ్ ఉండాలా, పద్ధతైన బడ్జెట్లో తీయాలా. అలా తీసుకుంటూ వెళ్తూ ఉంటే సూనర్ ఆర్ లేటర్ యూ విల్ గెట్ సక్సెస్. ఎవడు అర్హుడో వాడు రావాలి, ఎవడికి అర్హత ఉందో వాడు తీయాలి. ఒక శాస్త్రం ఉంటుందండి, దాన్ని ఉల్లంఘిస్తే సంకనాకి పోతారండి, దాన్ని గౌరవిస్తే వాళ్ళు గౌరవాన్ని పొందుతారండి. సినిమాకు ఒక రూల్ ఉంది, ఒక సంస్కారం ఉంది. రూల్స్ నేర్చుకొని తర్వాత రూల్స్ బ్రేక్ చేయండి. ఫస్ట్ లెర్న్ ద రూల్స్, ప్లే ఇట్ విత్ ద రూల్స్ అండ్ దెన్ దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ ఉంటే యూ విల్ డూ వెల్ ఇన్ లైఫ్. ఏదో తీసేయాలన్నమాట. ఇంకోటి ఎవడో బకరగాడు ఎవడు దొరుకుతాడా అని చెప్పేసి ఆడేదో కాని టాలెంట్ తోటి లేని టాలెంట్ తోటి ఆడు ఊరిగా బెర్రబీగిపోయి అసలు ఈ కథ ఇది షార్ట్ అది ఇది అని ఆడు యాక్షన్ చేయడం వచ్చు, కానీ డైరెక్షన్ రాదు ఆడికి. ఈ దురదగాడికి ఆడు నచ్చుతాడు, ఆడీడు కలుస్తాడు. తన్మని అసలు భూమి బొక్కపడిపోయినంత పెద్ద సౌండ్ తోటి సినిమా పోతుంది. సినిమా అన్నది అదో ప్రత్యేకమైనటువంటి మాధ్యమం. దాన్ని గౌరవించాల్సిన కొన్ని పద్ధతులు ఉంటాయి, కొన్ని అవలంబించాల్సినటువంటి లక్షణాలు ఉంటాయి. ఇది చేతకాని వాడు ఊరుకోవాలా. తగుదునమ్మ అని తయారైతే ఏంటంటే వాడు తాపులు తిన్నట్టు డబ్బు టైము పోగొట్టుకుంటాడు. నేర్చుకొని చేయమనండి, తప్పేముంది. షార్ట్ అంటే ఏంటి, కెమెరా అంటే ఏంటి, లైట్ అంటే ఏంటి, యాక్టింగ్ ఏరియా అంటే ఏంటి, క్యారెక్టర్ ఏంటి, క్యారెక్టరైజేషన్ ఏంటి, కథ ఏంటి, కథా గమనం ఏంటి, స్క్రీన్ ప్లే అంటే ఏంటి, డైరెక్షన్ అంటే ఏంటి, ఎన్నో తెలియాల్సిన వాళ్ళు గబగబా పెట్టెల సార్ తీసుకొని పదండి సినిమా తీద్దామంటే ఇగో సేమ్ టపాకాయలు పేలుతున్నాయి, ఎవరికి వినిపించడం లేదు. వారానికి 16 పేలుతాయి, అందులో ఏది పెద్ద శబ్దం రాదు, కొన్ని పేలు తుస్సుమంటాయి. అయిపోయింది, సినిమా రిలీజ్ అయింది, వెళ్ళిపోయింది. ఆతా హై జాతా హై జాందవ్ అంతే. ఏదో సినిమా తీసేసి ఆ బకరడం అంటే ఏదో తీసేయాలన్నమాట. ఇంకోటి ఎవడో బకరగాడు ఎవడు దొరుకుతాడా అని చెప్పేసి ఆడేదో కాని టాలెంట్ తోటి లేని టాలెంట్ తోటి ఆడు ఊరిగా బెర్రబీగిపోయి అసలు ఈ కథ ఇది షార్ట్ అది ఇది అని ఆడు యాక్షన్ చేయడం వచ్చు, కానీ డైరెక్షన్ రాదు ఆడికి. ఈ దురదగాడికి ఆడు నచ్చుతాడు, ఆడీడు కలుస్తాడు. తన్మని అసలు భూమి బొక్కపడిపోయినంత పెద్ద సౌండ్ తోటి సినిమా పోతుంది. దాని మీద భక్తి ఉండాలి, అదంటే భయం ఉండాలి, అదంటే ఒక క్రమశిక్షణ అని నమ్మాలి. దాన్ని మనసావాచ కర్మణ నమ్మి అప్పుడు దాన్ని ప్రయోగాత్మకంగా వెళ్లకుండా ప్రయోజనాత్మకంగా ఆలోచించి వెళితే గెలుస్తాడు. ఆ తీసేటప్పుడు కూడా ఎందుకు తీస్తున్నాం, ఎలా తీస్తున్నాం, ఎవరి కోసం తీస్తున్నాం అనేది కూడా మనం ప్రశ్నలు వేసుకుంటూ వెళ్తుంటే దాని మీద నాలెడ్జ్ బాగా పెరుగుతుంది. వీటికి మొట్టమొదటి మనకు కావాల్సింది ఏంటంటే దీంతో జ్ఞానాన్ని సంపాదించినటువంటి పెద్దల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళ పుస్తకాలు చదవటం, వాళ్ళు తీసిన సినిమాలు మనం చూడటం. వీటన్నిటికీ మించి ఒక దర్శకుడికి ఉండాల్సినటువంటి ప్రధానమైన అంశం ఏంటంటే సామాజిక స్పృహ, సోషల్ అంటే ఏమంటారంటే ఆ సాంఘిక స్పృహ లేకపోతే మనం కుదరదు. సినిమా తీద్దామన్నట్టు ఏం చేయాలంటే మంచి డైరెక్టర్ ఎంచుకోవాలి. డైరెక్టర్ వచ్చి చేతులు కట్టుకుని మీ దగ్గర అడిగితే అది ఎలాగవుతుంది, అది మంచి సినిమా ఎలాగవుతుంది? వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాడికి ఏం తెలుసు అన్నదక్కర్లేదా? మీ చుట్టూ 4 సార్లు తిరిగితే వాడికి డైరెక్షన్ ఇచ్చేస్తారా? మరి సినిమా పోయిందండి పోదా? ఈరోజు డిజిటల్ మీడియం వలన మ్యానుఫ్యాక్చరింగ్ కొంచెం ఈజీ అయింది, దానివలన మార్కెటింగ్ చాలా టఫ్గా ఉంది. సో మీరు చేస్తున్న ప్రాజెక్ట్ ఆర్ ప్రోడక్ట్ యూఎస్పీ ఏమిటి, అది ఇంకొకరు ఎందుకు చూడాలి అని అన్న క్వశ్చన్కి మీరు ఎప్పటికెప్పుడు ఆన్సర్ చెప్పుకోవడానికి సిద్ధంగా ఉంటే మీరు తీసే సినిమా ఎఫెక్టివ్గా జనానికి రీచ్ అవుతూ ఉంటుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీ ధనుంజయ్.